అండ్ యూ ఎయిమ్ అట్ వరల్డ్, దెర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్. నువ్వు లోకాన్నే చూస్తావా, లోకం వెంట పరిగెడతావా? ఒక రోజున నీకు లోకము పరలోకము రెండు దొరకవు. తప్పైన కుమారుడికి లోకం వెంట పరిగెట్టినోడికి లోకం దొరకల, లోకమే మోసం చేసిన వాడు. నీకు తెలిసే సంగతి. నువ్వు లోకం వెంట పరిగెడతావా, లోకం దొరకదు, పరలోకం దొరకదు. కానీ నువ్వు పరలోకం వెంట పరిగెడతావా, దేవుడిని చూస్తావా, దేవుడికి టాప్ ప్రయారిటీ ఇస్తావా, ఆయన నీ గుండెల్లో ఆయన నువ్వు ప్రభుగా రాజుగా ప్రతిష్ఠించుకుంటావా, నీకు లోకము పరలోకము రెండు దొరుకుతాయి. ఎందుకంటే ఆయన రోజున కొత్త లోకం తయారు చేయబోతున్నాడు. ఆ కొత్త బంగారు లోకంలో నువ్వు ఉంటావు, ఆయన నీవాడు అవుతాడు. యు విల్ హ్యావ్ బోత్ హెవెన్ అండ్ ఎర్త్. అండ్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్ యు విల్ లూజ్ బోత్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ లోకం చాలా అశాశ్వతమైందండి. మనం తీసుకునే నిర్ణయాలు కూడా అశాశ్వతమైనవి. మన ఉద్యోగాలు, మన బ్రతుకులు, మన ప్రేమలు, మన బంధాలు, మనం వేసుకునే బట్టలు, మన హోదా, మన పరపతి, మన పలుకుబడి, మన అందం అన్నీ అశాశ్వతమైనవి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ద డెసిషన్ దట్ యు మేక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్మనెంట్. ఈ అశాశ్వత లోకంలో క్రీస్తు గురించి నువ్వు చేసేటువంటి నిర్ణయం ఉందే, ఆ నిర్ణయం నిత్యత్వం అంతా ఉండిపోతుంది. ఇఫ్ యూ వాంట్ క్రైస్ట్ అనే నిర్ణయం చేసంటే ఈరోజు ఆయన, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆయన నీతోటే ఉంటాడు, ఇక్కడే కాదు. నువ్వు వద్దన్న ఆయన నీతో ఉంటాడు. యూ విల్ లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్. నాకొద్దు నువ్వు యేసు అని అంటే, ఈ రోజున నువ్వు ఐ డోంట్ వాంట్ యూ అని అంటే, నీకు అక్కడ కూడా ఆయన దొరకడు. యూ వోంట్ గెట్ హిమ్ దేర్. In this temporary world, the decision that you make about Christ is permanent. It has eternal repercussions. దీనికి నిత్యత్వ కాలంలో పర్యవసానాలు ఉంటాయి. I don't know, the choice is yours. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛగా దేవుడికి లోబడితే స్వేచ్ఛను అనుభవిస్తావు. స్వేచ్ఛగా లోకం తట్టు తిరిగితే బానిస అయిపోతావు. ఇట్స్ అప్ టు యూ. ఐ డోంట్ నో. మీరు తలలు వంచండి, మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం.